కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైనటువంటి అంశాలు. నంబర్ 1, బోరుగడ్డ ఏకంగా హైకోర్టుకే టోకరా ఇచ్చాడు. వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పేసి తప్పుడు సర్టిఫికెట్లతోటి బెయిల్ అసలు బెయిల్ వచ్చిన విషయం, విడుదలైన విషయం కూడా బాహ్య ప్రపంచానికి పెద్దగా ఇప్పుడు ఈరోజు వార్తాపత్రికలు ఓహో బోరుగడ్డ బయటకు వచ్చాడా, మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్న విషయం. సో మొత్తానికి ఇప్పుడు తేలింది ఏంటంటే తప్పుడు సర్టిఫికెట్లతోటి తప్పుడు వ్యవహారంతో బయటకు వచ్చాడు. రేపు 12వ తారీఖున సరెండర్ కావాలి. వాస్తవంగా అయితే అసలు స్విచ్ ఆఫ్ ఎక్కడున్నాడో తెలియట్లేదట. సో దీన్ని ఎలా చూడాలి? కొంతమంది అయితే ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆల్రెడీ అవసరం ఉందా, ఈ టాపిక్లో అవసరం ఉందా, నిజంగా అంత పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నంబర్ 2, నిన్న వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించినటువంటి పుస్తకావిష్కరణకు వచ్చారు, ప్రపంచ చరిత్ర. సో అక్కడ మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత, అనుబంధం, తోడల మధ్య అదంతా చూసిన తర్వాత ఈయన చురకలు అంటించాడు చంద్రబాబు నాయుడికి, సైలెంట్గా గుచ్చాడు అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటి, నిజంగానే చంద్రబాబుకు చురకలు అంటించాడా లేదా, వెంకయ్యనాయుడు ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 3, జగన్ పిటిషన్. మా అమ్మే మా చెల్లికి అక్రమాలకు అండగా ఉంటోంది అని చెప్పేసి ఎన్సీఎల్టీలో దాఖలు చేసినటువంటి పిటిషన్. ఆ అంశం అయితే ఇప్పుడు సంచలనం. సరే, వాళ్ళ ఆస్తి గొడవలు ఇవన్నీ ఓకే, బట్ ఇక డైరెక్ట్ పరాకాష్ట అనమాట. మా అమ్మే మా చెల్లికి ఉంటుంది, ఒక రకంగా అక్రమానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన వ్యవహార శైలి అనేది నిజంగా ఆశ్చర్యపోయేలా కనిపిస్తుంది. ఇన్ని విమర్శలు వస్తున్నా కానీ ఇంకా మారడేంటని చెప్పేసి. దాంతోపాటుగా వివేక కేసులో సాక్షి రంగన్న మృతి పట్ల కూడా కొంత అనుమానాలు వస్తున్నాయి. భార్య ఫస్ట్ అనుమానం వ్యక్తం చేసిందంటున్నారు, ఆ తర్వాత ఆదినారాయణ వంటి వాళ్ళు, బీటెక్ రవి వంటి వాళ్ళు కూడా కొంత దాని మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగానే అనుమానించాల్సిన అవసరం ఉందా పరిస్థితి ఉందని కూడా మనం ఇందులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ బోరుగడ్డ టోకరాని ఎలా చూడాలంటారు? బోరగడ్డ అనిల్ కుమార్, బోరగడ్డ అనిల్ మామూలుగా సహజంగానే అతని గురించి మీరన్నట్టు బాహ్య ప్రపంచానికి తెలియదు, విడుదలైన సంగతి. ఈరోజు విడుదల అయింది తెలియంది ఎంత విచిత్రంగా ఉందో, అతనికి సంబంధించిన న్యాయస్థానంలో వాళ్ళ తల్లిగారికి అనారోగ్యంగా ఉందని చెప్పని తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చేసి అతను బయటకు వచ్చేసి ఈరోజు ఎక్కడున్నాడో తెలియకుండా మరి రేపు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సరెండర్ కావాలి. మరి ఈ పరిస్థితుల్లో అతను ఇట్లా ఉన్నాడు అంటే కొరివితోటి తలగొక్కుంటున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఇవాళ అతని మీద ఉన్న అభియోగాలకి, అతను గతంలో మాట్లాడిన విధానాలకి, మొన్న అదుపులో తీసుకున్న దానికి సంబంధం లేదు. మీరు గమనించుకోవాలి, అతను ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో దాని మీద మాత్రమే అభియోగంలో అతను ఉన్నాడు. గతంలో అతను అందరినీ ఏ విధంగా మాట్లాడింది, బూతులు తిట్టాడు, ఇవన్నీ కూడా అసభ్యకరంగా మాట్లాడినవన్నీ కూడా ఇప్పుడు వరుసనే ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దానికి తోడు ఇప్పుడు ఇలాంటి అసత్యపు, అంటే అతను బయటికి రావటానికి ఎన్ని దొంగ తిరుగుడు వ్యవహారాలు వ్యవహరిస్తున్నాడో, చట్టాన్ని ఏ విధంగా ఆడుకుంటున్నాడో, ఒక రకంగా ఇది న్యాయస్థానాలతో పాటు ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటిది నిస్సందేహంగా. అంటే అది ఎవరో ఇచ్చిన దానికి వీళ్ళు చేయగలిగింది ఏమి లేకపోయినా కూడా భవిష్యత్తులో మిగిలిన వాళ్ళకి ఇది గుణపాఠం కాబోతుందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అందరూ ఎలాంటి వాళ్లే కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగా తీసుకొచ్చినా కూడా దాన్ని ప్రభుత్వం అడ్డుపట్టడానికి ఆస్కారం ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి మంచిదే. ఓకే, కాకపోతే ఏంటంటే ఇంత జరుగుతూ ఉంటే ఈ అతని గురించి ఇన్ని సంగతులు తెలిసిన తర్వాత కూడా అసలు నిజంగా ఇచ్చింది వైద్యుడేనా, లేకంటే అది కూడా వాళ్ళు కావాలని చెప్పని చిత్రీకరించారా? ఫేక్ సర్టిఫికేట్ అంటున్నారు కదా. అదే అందుకే అది కూడా గమనించుకోవాలి. కాబట్టి
నాకు తెలిసి అతనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చివరికి వాళ్ళకు అనుకూలమైనటువంటి వైద్యులు కూడా ధైర్యం చేస్తారనేది నేను భావించను. అందులో సందేహం అయితే ఏం లేదు. అంటే అలా వైద్యుడిని కూడా ఏదన్నా బెదిరించో భయపెట్టో అలాంటివి తెచ్చుకోవటాలే తప్ప కావాలని మాత్రం ఇప్పుడు అతనికి జరుగుతున్న సన్మాన సత్కారాలు దృష్టిలో పెట్టుకొని ఏ వైద్యుడు కూడా అతని కేరింతలు తెలిసిన తర్వాత ధైర్యం చేస్తాడనైతే నేనైతే భావించట్లా. కాబట్టి ఇప్పుడు అతనికి నిన్నటిదాకా జరిగింది ఒక ఎత్తు, రేపు జరగబోయేది ఇంకొక ఎత్తు. ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందంటే ఇప్పటిదాకా తనదైన శైలిని ఇంకా ప్రదర్శించాల అతని మీద ఎవరు? పోలీస్ శాఖ వారు. ఓకే. అట్లాగే న్యాయస్థానం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల. ఇప్పుడు అటు ప్రభుత్వం ఇటు పోలీసు వారు ప్రత్యేకమైన దృష్టి పెడతారు. మరి ఇప్పుడు ఆయన సతీమణి బయటకు వచ్చి చెప్పాలి. ఆ రోజు వాళ్ళ భర్త గురించి చెప్పింది కదా, ఆ సతీమణి ఈరోజు బయటకు వచ్చి ఏం జరిగింది, మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, మరి వివరణ ఇవ్వాలి కదా. ఏమైపోయాడు అంటే భార్యాభర్తలకి తెలియకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా? మరి వాళ్ళ అమ్మను చూసుకోవాలి కదా నిజంగా ఆమెకి అనారోగ్యంగా ఉంటే. మరి దీని అన్నిటికీ మరి కోడలుగా ఆమె సమాధానం చెప్పాలి కదా. సేమ్ అవినాష్ రెడ్డిని ఫాలో అయినట్టు ఏం కనిపించట్లేదా మీకు? ఆ రోజు విశ్వభారత హాస్పిటల్లో నిస్సందేహంగా సిబిఐ నిస్సందేహంగా ఆ తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఈయన ఎప్పుడు అటెండ్ అయినా కానీ ఆవిడ ముందే వెళ్ళి ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యేదని చెప్పేసి. అవును. అప్పుడు కొలికపూడి వంటి వాళ్ళు కొంతమంది బయట పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డులతో సహా ఫలానా రోజు అక్కడ ఉంది, ఈయన ఇక్కడ వస్తున్నాడు, ఆవిడ అక్కడ ఉంది, ఏదైనా తేడా వస్తే డ్రామా ఆటను రెడీ చేసుకున్నారని చెప్పేసి కొలికపూడి వంటి వాళ్ళు కొన్ని డిబేట్స్లో కూడా చెప్పారు. అవును. ఇప్పుడు వాళ్ళందరూ ఆ తానులో మొక్కలే కదా. పైవాళ్ళు ఏ విధంగా చేశారో కింద వాళ్ళు దాన్నే కదా అనుసరిస్తూ వస్తుంది ఇప్పుడు దాకా. వీళ్ళని ప్రోత్సహిస్తుంది కూడా పైవాళ్లే కదా. వీళ్ళు చేసే తప్పులు కొమ్ము కాస్తుంది వాళ్లే కదా, తప్పులు చేయమని చెబుతుంది వాళ్లే కదా, తప్పులు ఎలా చేయాలో చెబుతుంది కూడా వాళ్లే. మీరు గమనించుకోండి. మీరు ఇది చెయ్యండి అని చెప్పని ప్రోత్సహిస్తుంది వాళ్లే. మరి అన్నప్పుడు వాళ్ళని అనుసరించకుండా ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినంత వరకు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను, దీన్ని వాళ్ళు ఎంత రేపొద్దున పకడ్బందీగా ఉంటారు అంటే ఈ విషయంలో ఇప్పుడు మీరన్నట్టు ప్రసార మాధ్యమాలు కావచ్చు, మనలాంటి వాళ్ళు కావచ్చు, దీని గురించి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎందుకు జరుగుతుంది, ఎలా న్యాయవాదులు ఏమైపోయారు, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఒక రకంగా వీళ్ళు మొన్న చూశారు కదా వంశీకి సంబంధించినటువంటి అంశాన్ని 24 గంటల్లో ఛేదించి అతను తీసుకుని వచ్చేసి అతను ప్రాణాలు రక్షించేసి ఈరోజు వంశీని దోషిగా అక్కడ కూర్చోబెట్టారు. ఇతను జగన్ భాషలో చెప్పాలంటే, ఆయన పరిభాషలో చెప్పాలంటే, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, కలుగులో దాక్కున్నా కూడా ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకొస్తారు. నిస్సందేహంగా చెప్తున్నాను నేను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. గతంలో అతను మాట్లాడిన ప్రతి మాటకి రేపు అక్కడ సమాధానం చెబుతారు. ఎందుకు మాట్లాడావని చెప్పని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర తాగిన ఉగ్గు పాలతో సహా చెప్పిస్తారు. అందుట్లో సందేహం ఉండదు, చూడండి మీరు కావాలంటే. ఎందుకంటే అధికారులతోటి, అధికారం ఉండ ప్రభుత్వాలతోటి ఆటలాడుకుంటే ఏం జరిగిద్దో రేపు చూడబోతున్నాడు. బహుశా ఇది ప్రభుత్వానికి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి కానీ అందివచ్చిన అవకాశమేనా? నిస్సందేహంగా. అందుకే వీళ్ళందరూ కావాలని ప్రభుత్వం ఏదైనా ఉదాసీనంగా ఉన్నా కూడా వాళ్ళే తప్పుల మీద తప్పులు చేసి ప్రభుత్వానికి అవకాశం కలగజేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్య తీసుకోకుండా పోవడానికి కారణం కూడా వీళ్ళెట్టు ఇంత పనికి మాలినాళ్లే వాళ్ళ తప్పులు వాళ్లే చేసుకుంటూ దాన్ని పెద్ద చేసుకుంటూ మన దగ్గరకు వచ్చి బొక్కబొరలా పడతారని చెప్పనే పెద్ద ఆయన వాళ్ళ పనులు ఆయన మనం చేసుకుందాం, చట్టాలు చేసుకుంటుంది, అభివృద్ధిగా మనం చేసుకుంటా ఉందాం, ఎక్కడికి పోరాళ్ళు ఇక్కడికి వచ్చి పడతారని చెప్పని ఆయన భావిస్తున్నట్టున్నా అట్టానే వీళ్ళు అదేవిధంగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బోరగడ్డ అనిల్కు సంబంధించి అతను అదుపులో తీసుకుంటే అయ్యో పాపం అన్నవాళ్ళు ఊరు లేరు కదా, లేరు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా అతన్ని లోన ఎందుకు తీసుకురాలేదని చెప్పనే మాట్లాడతారు రేపు పొద్దున. ఎదురు చూస్తూ ఉన్నారు.
నేననేది ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు, పోలీసులో కాదు, వాళ్ళ కార్యకర్తలే. నాకు వాళ్ళ పార్టీలో ఒక ప్రముఖుడు చెప్పిన మాట, అసలు ఇలాంటి వాడిని బజార్లో తిరగనివ్వచ్చా, అదే మేమైతే ఎన్కౌంటర్ చేయించేవాళ్ళం అన్నాడు. అంటే వాళ్ళు వాళ్ళు కొంచెం మానవత్వం ఉండేవాళ్ళు, సరే సాంప్రదాయ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళలాంటి వాళ్ళు కూడా వీళ్ళ మీద విరక్తి కలిగింది అంటే ఇతను మాట్లాడింది, ఇతని ప్రవర్తన, ఇతనికి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దల యొక్క మనస్తత్వం ఇప్పుడు ఒక్కోళ్ళకి అర్థమయ్యి వాళ్ళు చాలురా బాబు, ఇప్పుడు దాకా మనం ఇతను చేసిన సేవలు చాలు, మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంది, సమాజానికి చాలా హాని జరుగుతుంది. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను, సమాజానికి హాని జరుగుతూ ఉంది, సమాజంలో మేము భాగమే కదా, మా పిల్లలు మా బంధువులు ఉన్నారు కదా ఇక్కడ, అందరితో పాటు వాళ్ళు దెబ్బతిన్నారు కదా, వాళ్ళు తలకాయ ఉంచుకుంటున్నారు కదా, ఈరోజు తలెత్తుకోకుండా తిరగలేకపోతున్నాం కదా అభిమానం అయ్యుండి, ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పని స్వయంగా నాతో చెప్పారు. ఇంతకంటే ఇంకేం కావాలండి పరాకాష్ట. కాబట్టి బోరగడ్డ అనిల్కు సంబంధించినంత వరకు మనం రేపు అతను 12వ తారీఖున అతను ఎక్కడున్నా 12వ తారీఖు తర్వాత 1-2 రోజుల్లోనే అతను కనుక రాకపోతే తనదైన శైలిలో వాళ్ళు తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. ఇక మనం రెండో టాపిక్కి వెళ్తే, వెంకయ్య నాయుడు నిన్న చంద్రబాబు నాయుడుకి చురకలు అంటించారు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. నిజంగా చురకలుగా చూడాలా? ఇప్పుడు అక్కడ పాల్గొన్న సభలో ఆయన పాల్గొన్న తీరు, ప్రసంగించిన విధానం, ఆయన లేవనెత్తిన అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తూ ఉంటే, ముందు తెలుగు భాష, తెలుగు భాష యొక్క ఔన్నత్యం, తెలుగు భాష యొక్క అవసరం, 10వ తరగతి వరకు తెలుగు భాషలో బోధన జరగాలన్న తీరు, తెలుగు భాష అంటే కళ్ళు లాంటివి, పరాయి భాష అంటే కళ్ళజోడు లాంటిది, కళ్ళజోడు పెట్టుకోవాలంటే కళ్ళు ఉండాలి కదా, కళ్ళు లేనప్పుడు కళ్ళజోడు వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పని తెలుగు భాష మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి మమకారం, మిగిలిన భాష రాష్ట్రాల అందరూ కూడా ఆ భాష మీద మమకారంతో వాళ్ళు ఆ భాషను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మనం ఇక్కడ అందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పని ఆయన చెప్పిన విధానం. అలాగే ఈ మామూలుగా సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వీళ్ళు మాట్లాడుతున్న దానికి, ముఖ్యంగా పరాకాష్ఠగా ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, దానికి ఈరోజు అలా చేసిన వాళ్ళు, విర్రవీగిన వాళ్ళు ఏ విధంగా ఉండారని చెప్పి అది కూడా చెప్పారు. దాంతోపాటు ప్రపంచ చరిత్ర అనే దాని మీద ఆయన రాసిన దానికి, దాంతోపాటు తెలుగులో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మరుగున పడిపోయినవి చాలా ఉన్నాయి, అల్లూరు సీతారామరాజు వీటి గురించి కాకుండా, మన తెలుగు వాళ్ళ చరిత్రల గురించి కాకుండా, ఎక్కడెక్కడ వాళ్ళ గురించి ది గ్రేట్ అని చెప్పి వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. ఇంత మంచి పుస్తకం రాసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, దాన్ని కూడా కొంత వెలికి తీయండి అని చెప్పని, నేను మామూలు బడిలో చదువుకున్నాను, నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను కొన్ని పుస్తకాలు మాత్రమే చదవగలిగాను, కొంతమంది జీవితాలు చాలా ఉదాహరించాడు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధీ గారు, ఇలాంటి వాళ్ళని ఉదాహరిస్తూ, గౌతమ బుద్ధుడు, ఇలాంటి వాళ్ళని చదువుకున్నాము, కానీ ఈరోజు పరిస్థితి ఏందని చెప్పి దాన్ని ఉదాహరిస్తూ, ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన యొక్క ఆలోచన విధానాలు కావచ్చు, ఆయన శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆయనకున్న పరిణితి కావచ్చు, ఆయనకున్న ముందు చూపు కావచ్చు, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆయన గురించి చెబుతూనే, నా తమ్ముడు లాంటి వాడు, ఆయనకంటే వయసులో పెద్దవాడిని అని నేను అనుకుంటున్నాను, పెద్దవాడినే, చిన్నప్పటి నుంచి కూడా నేను అదే భావంతో చూస్తూ ఉన్నాను నేను ఆయన్ని, మేము మంచి స్నేహితులమే, తమ్ముడు లాంటి వాడు కాబట్టి నాకు తోచిన సలహా చెబుతున్నాను అని చెప్పని ఆయన చెప్పింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అధికారంలో రావాలి అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ యొక్క ఆశలేంటి, దాన్ని మనం ఏ విధంగా నెరవేరుస్తున్నాము, దానితో పాటు అభివృద్ధితో పాటు భవిష్యత్తు ప్రణాళికలు కాకుండా రాజకీయ అవసరాలు కూడా గుర్తించండి అని చెప్పని ఒక రాజకీయవేత్తగా
ఆయన సలహా ఇచ్చాడని అయితే నేను భావిస్తున్నా. చాలామంది చురకలు అంటున్నారు, చురకలని అయితే నేను భావిస్తాను. చురకలు చెప్పే విధానం వేరు. ఆయన ప్రసంగాలు నేను కొన్ని వందల సార్లు నేను పాల్గొన్నాను, కొన్ని వందల పై సార్లు నేను ఆయన మాట్లాడి ఇట్లానే మనం మాట్లాడుకునేటప్పుడు వినటం కానీ లేకపోతే వేరే వాళ్ళు చెప్తే మళ్ళీ చూడటం కానీ జరిగింది నేను. మరి అలాంటిది ఆయన అన్నదాన్ని భావాన్ని గతంలో మాట్లాడిన భావాలకి నిన్న ఆయన మాట్లాడిన దానికి చూసుకుంటా ఉంటే చాలా చక్కగా సరళంగా 24 నిమిషాలు మాట్లాడాడు ఆయన. 24 నిమిషాలు మాట్లాడాడు ఆయన. ఈ 24 నిమిషాల్లో ఇన్ని అంశాలు సృష్టించాడు ఆయన. దాని గురించి వివరంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు చెబుతూ ఆయన ఏం చెయ్యాలో 2047 కాదు 2029 అని చెప్పని అంతర్లీనంగా కూడా చెప్పాడు. విజన్ 2047 కాదు, అది అవసరమే, దానికంటే ఇది అవసరం. ఇదైతే కదా అది ఆయన అన్న దాంట్లో అర్థం చూసుకోండి. ఇదైతేనే కదా అది 29 దాటితేనే కదా 47కి వెళ్ళేది. ఇంతకుముందు నువ్వు అభివృద్ధి చేసావు, ఇంతకుముందు రాష్ట్రాన్ని పురోగమనంలో తీసుకెళ్ళావు, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టావు, తెలుగువారి శక్తి సామర్థ్యాలు ఏందో ప్రపంచానికి నువ్వు చాటావు. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉందో అని చెప్పని నువ్వు ప్రపంచానికి తెలియజేశావు. కానీ ఎందుకు ఓడిపోయావు అని చెప్పని ఆయన శ్రేయోభిలాషిగా చెప్పాడని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం తిరిగి కోలుకోవాలి అంటే, పునర్జీవం పొందాలి అంటే, ఒక ప్రకాశంగా వెలుగొందాలి అంటే ఏమి చెయ్యాలి అనే దాని గురించే కదా ఆయన చెప్పింది. దానికి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి సొరకలు అంటించారు, కాసుకొని ఉన్నారు కొంతమంది. నేను చూస్తున్నాను కిషోర్ గారు, చాలామంది కాసుకొని ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీని అభిమానులు అని చెప్పుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు అని చెప్పుకుంటూ, తెలుగు రాష్ట్రాల కోసం మేము పాటుపడుతున్నామని చెప్పుకుంటూ, ఇలాంటి వాటి వస్తే భూతత్వంలో చూస్తున్నారంటే ఏమనాలో అర్థం కాదు. అవతల పార్టీ వాళ్ళు విమర్శించారంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అక్కడ సభా వేదిక ఏంటి, సభలో మాట్లాడిన వాళ్ళు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళు ఏ విధమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచారు, దాని అర్థం పరమార్థం ఏంటి, దాని గురించి మర్చిపోయి ఈరోజు అక్కడ మనం చూసిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే నేను చూశా. నిస్సందేహంగా కిషోర్ గారు, ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అరమరికలు లేకుండా మేమేదో గతంలో కలిసి ఉన్నాం, మా మధ్య విభేదాలు లేదని చెప్పనే ఆయన మామూలుగా గతంలో ఏమీ లేదని చెప్పుకోకుండా మా మధ్య వైరుధ్యాలు ఉన్నమాట వాస్తవమే, గతం గతః, నాకు రాజకీయాలతో పని లేదు, నాకు ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు, వేరే ఏమన్నా అనుకుంటున్నారేమో, నాకు ఎలాంటి కోరికలు లేవు, నా శ్రేష్ఠ జీవితం ఇలా జరగాలని ఇంకా పుస్తకాలు రాసుకోవాలని కోరుకుంటూ మా మధ్య ఇక అలాంటివి ఉండకూడదని చెప్పి అరమరికలు లేకుండా గతంలో ఏమైనా ఉంటే అందరూ మర్చిపోదామని చెప్పని సౌహృదమైనటువంటి హృదయంతో ఆయన చెప్పిన విధానంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ ఆలింగన చేసుకున్న దృశ్యం మాత్రం నిజంగా నిన్న ఆ సభకి వన్నె తెచ్చిందని అయితే నేను భావిస్తున్నా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆహ్వానంతో వెళ్ళటమే చాలా గొప్ప విషయం అని అందరూ అనుకుంటా ఉంటే అక్కడ ఆలింగనం చేసుకున్న తీరు, ఆయన గురించి అరమరికలు లేకుండా మాట్లాడిన తీరు, తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడిన తీరు, ఆయన అలవాట్లు ఆయన వ్యాపకాలు చెప్పి సభను నవ్వించిన తీరు, అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అందరినీ ఆహ్లాదంలో నింపినటువంటి వాతావరణం, ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న తీరు నిజంగా చాలా అభినందనీయం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. అక్కడ సంబంధించి వెంకయ్యనాయుడు గారు అంతే భావ వ్యక్తీకరణ వ్యక్తం చేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర పురోగమనాన్ని, చంద్రబాబు నాయుడు గారు పడే తపనని అర్థం చేసుకున్న వ్యక్తిగా, అండదండలుగా ఉన్న వ్యక్తిగా, నిజంగా అండదండలు ఉన్నట్టే కదా 2014 నుంచి 2019 వరకు కావచ్చు, 1998 నుంచి 2004 వరకు కావచ్చు, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందజేసింది వాస్తవమే కదా. అదే దృష్టితోటి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విధ్వంసానికి సంబంధించి తిరిగి దాన్ని పూడ్చగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి.
ఇది 5 సంవత్సరాలకే పరిమితం కాకూడదు. ఆయన అనుకున్నట్టు 2047 వరకు కొనసాగాలి అంటే, ఈ ప్రభుత్వం కొనసాగాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాడని అయితే నేను భావిస్తున్నాను. సో ఏ జాగ్రత్తలు అంటారు అంటే? రాజకీయంగా అంటే అభివృద్ధే కాదు, అధికారులే కాదు, కార్యకర్తలను గుర్తించాలి, ప్రజల యొక్క ఆశలు వాళ్ళ యొక్క కోరికలను కూడా గమనించుకొని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. మీకు ఈ విధమైనటువంటి ఆధిక్యతను ఇచ్చారు అంటే, ఇంత 164 స్థానాలు మీకు అప్పచెప్పారంటే ఏ నమ్మకంతో మీకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి అని చెప్పాడు. దానికోసం పనిచేయండి అని అన్నాడు. ఇప్పటికైతే కొంత ఆ దిశకి వెళ్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మిగిలిన విషయాల్లో మీరు కొంత అశ్రద్ధ వహిస్తున్నారేమో అన్న సందేహం వ్యక్తం చేసి, అలాంటివి మీరు రాకుండా చూసుకోండి, ప్రజలకి మీకు మధ్యవర్తులు ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పాడనేది నేను భావిస్తున్నాను. దీన్ని చురకాలనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. సరే ఇక మనం ఆఖరి పాయింట్లోకి వెళ్ళిపోదాం. జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో ఇచ్చినటువంటి ఆ పిటిషన్లో కానీ ఆ అంశంలో కానీ చాలా క్లియర్గా ఆయన తెలియజేశారు, మా అమ్మ అక్రమాలకు అండగా ఉంటోంది అంటే చెల్లెళ్ళకి అండగా ఉండి ఆస్తుల పంపకాల విషయంలో లేదంటే సరస్వతి షేర్ల విషయంలో నాకు అన్యాయం చేస్తోంది, అక్రమంగా షేర్లు బదిలీ చేసుకుని అసలు అక్రమాలకు అండగా ఉంటుందనేటటువంటి అర్థం వచ్చేలాగా పిటిషన్ వేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మరి ఇన్ని విమర్శలు ఇచ్చిన తర్వాత ఏం పోయింది? ఒక్క కంపెనీ విషయంలో, ఒక్క షేర్ల విషయంలో అనవసరంగా కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టుకోవడం అవసరమా? వదిలేస్తే ఉదారంగా ఉంటుంది కదా. పిల్లల మీద తల్లి మీద కక్ష కట్టారనేటటువంటి పరిస్థితులు, ఆ చెడ్డ పేరు మీకు ఎందుకని చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పారు. అయినా ఆ మనిషి మారినట్టయితే అక్కడ కనిపించట్లేదు. కిషోర్ గారు, ఇక్కడ సహజంగా నాకు తెలిసినంత వరకు ఏ తల్లి కూడా బిడ్డల్ని వేరువేరుగా చూస్తానైతే నేను భావించను. రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ నా కుమారుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పని బలంగా కోరుకొని శ్రమించిన వ్యక్తి విజయలక్ష్మి గారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఆ కోరికుందో లేదో నాకైతే తెలియదు, కానీ విజయలక్ష్మి గారికి మాత్రం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి తల్లిగారు అనిపించుకోవాలనే కోరిక అయితే బలంగా ఉంది ఆమెకి. దానికోసం కుమార్తెని తను అహర్నిశలు శ్రమించింది, పాటుపడింది, తిరిగింది. ఎప్పుడూ బయటికి రాని ఆమె కొడుకు కోసం మాత్రమే బయటకు వచ్చింది. భర్త కోసం ఏ రోజు బయటికి రాలేదుగా, భర్త కోసం ఎప్పుడు ప్రచారం అయితే చేయలేదుగా. మరి కొడుకు కోసం చేసిందంటే ఆ కొడుకు మీద ఎంత ప్రేమ ఉండాలి ఆమెకి. మరి అలాంటి కొడుకు ఆమెకి కానుకగా ఇచ్చినటువంటి ఆస్తి, అమ్మా ఇది నువ్వు అట్టి పెట్టుకో నీ ఇష్టం అని చెప్పని ఇచ్చిన ఆస్తి, చెల్లెలకే ఇవ్వమని చెప్పించిన ఆస్తి, ఈరోజు చెల్లెల పేరు మీద పెడుతుంటే అతనికి వచ్చిన నొప్పి ఏంటి, ఇబ్బంది ఏంటి, నష్టం ఏంటి? మీరన్నట్టు అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదలో ఇది ఎంత? దీనికి సంబంధించినంత వరకు పనులు ఏమన్నా జరిగినాయా, లేదా పరిశ్రమ అక్కడ ఏదన్నా పనిచేస్తూ ఉందా, ఆదాయంలో ఏమన్నా ఉందా? లేదు కదా. మరి అలాంటి దానికి సంబంధించి దాని మీద ఆమెకి ఇచ్చిన దానికి కానుకగా నువ్వు ఇచ్చావు నీ తల్లికి కానుక ఇచ్చింది. మామూలుగా తల్లి పిల్లలకి ఏది కావాలో చేసి పెడుతుంది స్వార్థం లేకుండా. ఎందుకంటే తల్లి ఎప్పుడు స్వార్థపురాలైతే నేను అయితే అనుకోను, ఏ తల్లి అయినా సరే. మరి అలాంటిది ఆ తల్లి నీ కోసం అంత చేస్తే చెల్లెల కోసం ఇచ్చావు, నువ్వు తల్లి కోసం ఇవ్వలేదుగా. నిజంగా నీకు తల్లి మీద చెల్లి మీద అంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనే నీకుంటే, అలాంటి కోరిక గనక నీకుంటే, నువ్వు అధికారంలో రానప్పుడు 2014లో నీ తల్లిని విశాఖపట్నంలో నిలబెట్టావు లోక్సభ సభ్యురాలిగా. 2019లో నువ్వు ముందుగానే గెలుస్తావని చెప్పని నీ పేరు మీద, నీ ఇంటి పలక మీద ముఖ్యమంత్రి అని చెప్పని వేయించుకున్న ధైర్యవంతుడివి నువ్వు, అంతా తెలిసిన వ్యక్తివి నువ్వు. నీ తల్లిని ఎందుకు నిలబెట్టలేదు? నీ చెల్లికి ఎందుకు నీ అధికారంలో పాలు పంచుకునే అవకాశం నువ్వు ఇవ్వలేదు? ఈరోజు నీ తల్లి నిన్ను మోసం చేసిందా, నువ్వు తల్లిని చెల్లిని మోసం చేసావా? అసలు ఇవన్నీ కాదు కిషోర్ గారు, అది నీ కష్టార్జితమా? ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ప్రజల నుంచి దోసుకున్నది, భయపెట్టి లాక్కున్నది.
ఈరోజు ప్రజలు తిరిగి దాన్ని తీసుకోవాలి. ఈ ప్రభుత్వం దాన్ని తిరిగి ప్రజల పరం చేయాలి. ప్రభుత్వం తీసుకోవాలి, ప్రజలది ప్రజల పరం చేయాలి. నువ్వు ఎప్పుడు పరిశ్రమ పెడతానని చెప్పని అక్కడ అనుమతులు తీసుకున్నావు. ఇన్నాళ్ళు ఎందుకు పరిశ్రమను స్థాపించలేదు? దాన్ని ఎందుకు ఇంతవరకు పని చేయించలేదు? ఇప్పుడు కూడా నువ్వు దాని మీద వచ్చే షేర్ల గురించి ఆలోచిస్తున్నావు తప్ప, వాటాల గురించి, ఆ వచ్చే డబ్బులు ఏదో చెల్లెలకి వెళ్ళిపోతుందని చెప్పి బాధపడుతున్నావు తప్ప, వాస్తవంగా దానికి అనుమతులు ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని పూర్తి చేయాలని కానీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కానీ, అక్కడ పరిశ్రమ స్థాపించాలని కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? నువ్వు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు పొడిగించుకోవడం తప్ప, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ సహచర మంత్రుల సమక్షంలో నీ ఆధ్వర్యంలో దాన్ని నువ్వు పొడిగించుకున్నావు, నీటి వాటాలు పెంచుకున్నావు. అంటే నీ స్వార్థం నువ్వు చూసుకున్నావే తప్ప, నీ పరిశ్రమకు లాభపడేది చేసేవే తప్ప, ప్రజల కోసం, తల్లి కోసం, చెల్లి కోసం నువ్వైతే ఏం చేయలేదు కదా. ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద అపరందలు వేస్తూ నువ్వు మళ్ళీ దాని గురించి నువ్వు ఫిర్యాదులు చేస్తున్నావు అంటే నీ మానసిక పరిస్థితి ఏంటి? నీ అసలు ఆలోచన ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చించుకుంటున్నారు కిషోర్ గారు. అంటే మనం అనుకున్న రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇతనా, విజయలక్ష్మి గారి కుమారుడు ఇతనా, షర్మిల అన్నయ్య ఇతనా, ఇతనికింత ధనదాహమా? అంటే నువ్వు వాములు వేసే స్వాములు వారై ఉండి పక్కన కొంత వేరే ఆవు దూడ లాంటి తల్లి కుమార్తె అది ఆరగించబోతూ ఉంటే నీకింత అక్కస, ఇంత కడుపు మంట అని చెప్పని ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతాడు అతను? అంటే దీనికి మిత్తం లేదా? అంతు పొంతు అనేది ఏమి లేదా? నీ ఆశకి, నీ ధనదాహానికి ఎంతమంది సమిధలు కావాలి? సో ఇదే క్రమంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా, సో ఇటు పక్క ఇది ఓకే, సందట్లో సడేమి అన్నట్టుగా మరికొన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. రంగన్న మృతి పట్ల అనుమానం ఉందని చెప్పేసి మొదట రంగన్న భార్య పోలీసులతో చెప్పడం, ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు కూడా నిజమే, మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చేయటం. మిస్టరీగా సాక్షులందరూ వరుస పెట్టి చనిపోతున్నారు. రేపు 15కి 6 ఏళ్ళు పూర్తవుద్ది. అయినా ఈ కేసు ఎంతవరకు వచ్చిందా అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. సెంటీమీటర్ అడుగు కాదు కదా, కనీసం సెంటీమీటర్ కూడా ముందుకు కదిలిన పరిస్థితి లేనే లేదు. పైగా ఈ కేసు సిబిఐ ఆధ్వర్యంలో ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అయినా శూన్యం. 5 చనిపోయారు ఇప్పటికి. అందులో 4 సాక్షులు. 5 కూడా దానికి ప్రమేయం ఉండవాళ్లే, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ ఇప్పటి వరకు మీరు అన్నట్టు అడుగు ముందుకు పట్టల. ఇప్పుడు ఏదైతే ఆ వాచ్మెన్ రంగయ్య ఉన్నాడో అతని భార్య స్వయంగా చెప్తుంది, అతనికి అనారోగ్యం వచ్చినప్పటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మామూలుగా సిబిఐ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే కిషోర్ గారు, దీనికి సంబంధించినటువంటి వాళ్ళ పరిశోధనలో అనుమానితులందరినీ వాళ్లే రక్షించాల్సిన బాధ్యత ఉంది. సాక్షులను మొత్తాన్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దోషులకి శిక్ష వేయించాల్సిన బాధ్యత సిబిఐ వాళ్ళ మీదే ఉంది. కానీ సిబిఐ వాళ్ళు మనకి మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అలా కూడా పనిచేయట్లేదు అనేది నేను చెబుతున్నాను. చాలామందికి బాధ కలిగించవచ్చేమో, కానీ దానికి సంబంధించినటువంటి ఇంతవరకు అంగుళం కూడా పురోగతి అయితే సాధించలేదని అయితే నేను చెప్తున్నాను. రామ్ సింగ్ గారు అంతకుముందు ఏం చేశారో దానికి ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు ఇప్పటి వరకు. ఎందుకు జరుగుతుంది ఇలా? ఎవరు వీళ్ళని ఆపుతున్నారు? ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు ముందుకెళ్ళట్లేదు? ఎవరిని చూసి భయపడి ఆగుతున్నారు వీళ్ళు? ఎప్పటికీ ఈ విషయాన్ని తెలుస్తారు? చనిపోయినప్పుడు ఎవరున్నారు? చనిపోయాడు, ఇది గుండెపోటు అని చెప్పిన వాళ్ళని ఎందుకు విచారించరు? తీరిగ్గా సాయంత్రం 5 గంటల తర్వాత సొంత బాబాయ్ చనిపోతే తీరిగ్గా వచ్చేసి రాంగల్లోనే దగ్గరుండి చూసినట్టు గొడ్డలితోటి ఎన్నిసార్లు నరికారు, ఎక్కడెక్కడ నరికారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, బాత్రూంలోంచి బెడ్రూమ్లోకి ఎట్లా తీసుకొచ్చారు,
ఎక్కడ పడిపోయాడు, ఎంత రక్తం గారింది, ఇవన్నీ కళ్ళ ముందు చూసినట్టు లేకపోతే తనే చేయించినట్టు అంత స్పష్టంగా చెప్పగలిగిన వ్యక్తిని నీకు అసలు ఆయుధం గొడ్డలేని ఎలా తెలిసింది అని ఒక్క మాట కూడా ఇంతవరకు సిబిఐ వాళ్ళు ప్రశ్నించలేదు. గుండెపోటని చెప్పిన వాళ్ళని ప్రశ్నించలేదు. అనుమానితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి వాళ్ళు ఇంతవరకు చొరవే చూపలేదు. మరి ఎవరిని సందేహించాలి? అందరూ కలిసి సిబిఐ మాత్రమే సందేహిస్తున్నారు ఈరోజు. మీ వల్ల కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఇప్పుడు నెల రోజుల్లో తెలుస్తారు దాన్ని. నెల రోజుల్లో ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి చేతిలో సిబిఐ ఉందా, సిబిఐ పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి ఉన్నాడా? ఇది అందరికీ ధర్మ సందేహం ఉందని చెప్పని చాలామంది భావిస్తున్నారు. నేనైతే మాత్రం అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే సిబిఐ పనిచేస్తుందని చెప్పి నిర్మమాటంగా చెప్పగలం. వాళ్ళు పురోగతి సాధించారు, వాళ్ళు విచారణలో చాలా తేల్చారు, కాదని నేను అంటలా. కానీ దానికి తగ్గటువంటి చర్యలు మాత్రం ఇంతవరకు వాళ్ళు తీసుకోవట్లేదు. దానికి అడ్డుపడుతుంది ఎవరు? ఇప్పటికైనా సరే ఇక మిగిలిన వ్యక్తి సునీత గారు, ఆమె పరిస్థితి చూస్తుంటేనే భయం పడుతూ ఉంది. తండ్రిని కోల్పోయి సహజంగానే ఒక ఆడపిల్ల దిగులుగా ఇంట్లో కూర్చోవాల్సిన పిల్ల ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమలాగా ఈరోజు పోరాడుతూ ఉంది అంటే మాత్రం నిజంగా అభినందించాలి. ఆడపిల్ల పుడితే నాకు ఇలాంటి పిల్లే ఉండాలి అని చెప్పని ప్రతి తల్లిదండ్రి కోరుకునే విధంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని మాత్రం నిజంగా మనం అభినందించాలి. మరి కనీసం ఆమె పోరాటానికి ఒక అర్థం పరమార్థం రావాలి అంటే న్యాయం అనేది జరగాల. మరి ఆ న్యాయం చేయాల్సింది ఎవరు? సిబిఐ వాళ్ళు. ఎందుకు మిన్నకుండిపోయారు? కనీసం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇది రాజకీయ కక్ష కాదు, మీరు రాజకీయం చేయట్లేదు. ఒక మాజీ మంత్రిని, ఒక మాజీ శాసనసభ్యుడికి, ఒక మాజీ శాసన మండలి సభ్యుడికి, ఒక మాజీ లోక్సభ సభ్యుడికి ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏందని చెప్పని వాళ్ళ ప్రతి వాళ్ళు ప్రశ్నించుకుంటా ఉన్నారు. దీన్ని మీరు కనీసం ఆలోచించి న్యాయం చేయవలసిందిగా అటు సిబిఐ వాళ్ళని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల తరపున నేనైతే కోరుకుంటున్నాను.